హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ ఎక్స్ప్లోరర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న రూట్ అయితే అరకు వయా పాడేరు రూట్ అండి. సో పాడేరు పైగా మనం అరకు అయితే వెళ్ళడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఎక్కడికక్కడ కంప్లీట్ గ్రీనరీతో అయితే ఫిల్ అయిపోయి ఉంది. సో ఘాట్ అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుందండి. సో డెఫినెట్గా వన్ షుడ్ డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ దిస్ ఘాట్. సో దారి మధ్యలో అయితే ఇలా గిరిజనులు వాళ్ళు పండించుకున్న ఫ్రూట్స్ని అయితే తెచ్చి అమ్ముతున్నారండి. సో అక్కడ చూస్తున్నట్లయితే పైనాపిల్ ఉన్నాయి, చాలా రకమైన ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ వాళ్ళు తెచ్చుకొని పండించుకొని అమ్ముకుంటున్నారండి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా రకమైన ఫ్రూట్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర మేమైతే సీతాఫలాలు అండ్ పైనాపిల్స్ అయితే కొనుక్కొని అరకు వైపు అయితే స్టార్ట్ అయిపోయాం. రూట్ అంతా మీకు ఎక్కడికెక్కడ మంచి మంచి సీనరీస్ అయితే ఉంటాయండి. సో అలా ట్రావెల్ చేస్తూ పాడేరు చెక్ పోస్ట్ వరకు అయితే రీచ్ అయిపోయాం. టైం అయితే అరౌండ్ 11:30 అవుతుందండి. సో క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది, చాలా హాయిగా కూడా ఉంది క్లైమేట్ అంతా. సో అలా ట్రావెల్ చేస్తూ పాడేరు ఎప్పుడు రీచ్ అయిపోయామో మాకే తెలియలేదు. సో పాడేరు వస్తే మీరు ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్ అయితే వనజంగి అండి. వనజంగి వ్యూ పాయింట్ అయితే ఎప్పుడైనా మీరు వింటర్లో వచ్చినట్టయితే ఎప్పుడు మిస్ చేయకండి. వనజంగి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది, ఒక మంచి ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఇస్తుంది. సో పాడేరులో మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఇంకొక ప్లేస్ మోదకొండ అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం మోదమాంబిక అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఉన్నామండి. సో చాలా మహిమగల అమ్మవారు అంట. మనం లోపలికి అయితే వెళ్తాం. సో అమ్మవారిని అయితే చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. మీకు లోపలికి వెళ్దాం పదండి. అమ్మవారి గుడి ప్రాంగణంలోకి అయితే వచ్చేసాం. పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దైవంగా కొలవబడతారు. మోదం అంటే సంతోషం. ఆ సంతోషాన్ని ఇచ్చే తల్లి కాబట్టి అమ్మని మోదకొండమ్మ తల్లి అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర కూడా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఆనవాయితీ ప్రకారంగా జూన్ నెలలోనే మోదకొండమ్మ అమ్మవారి జాతర అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతరలో వివిధ నేల మరియు బల్ల వేషాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతరలో గిరిజనుల సాంప్రదాయ నృత్యమైన దింస ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం వైజాగ్ ఎక్స్ప్లోరర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.